సోదరులారా నమస్తే అందరికీ. ఇప్పుడున్న సమస్యను రాజకీయ వ్యవస్థను ఒకసారి చర్చించుకుందాం. రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సహజంగా అందరికీ వర్తిస్తూనే ఉన్నాయి. డబల్ వచ్చిన వారికే సంక్షేమ పథకాలు ఇంకా వస్తున్నాయి. వారు ఎవరో గుర్తించినాను, వారిని మీరు చూడండి ఒకసారి. రైట్, బాగా వినండి దయచేసి. ఈ వీడియో అందరూ కంప్లీట్గా చూడాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. జరుగుతున్న నిజాలు మాత్రమే మాట్లాడుతున్నాం, అబద్ధాలు అవసరం లేదు. యథార్థమైన సంఘటనలు మాట్లాడదాం. రైతులకు ఇప్పుడు సహజంగా నిన్న కాక మొన్న ఈరోజు ఏమైందంటే రుణమాఫీ ఇచ్చిండ్రు. ఓకే, ఆ రుణమాఫీ అనేది లబ్ధి జరిగింది. మరి ఏం లేని నిరుపేదకి ఏం జరిగింది? ఏమంటారంటే కరెంటు బిల్లు అనేది సహజంగా కరెంటు బిల్లు వస్తలేదా, ఉచిత కరెంటు బిల్లు అంటారు. ఉచిత కరెంటు బిల్లు రైతుకు కూడా వస్తుంది. 500 రూపాయల గ్యాస్ వస్తుంది అంటున్నారు పేదవారికి. అదే 500 రూపాయల గ్యాసు రైతుకు కూడా వస్తుంది. అంటే ఉచిత రైస్ వస్తున్నాయి. అదే ఉచిత రైసు రైతుకు కూడా వస్తున్నాయి. ఇక్కడ డబుల్ లబ్ధిదారులు ఎవరు? లక్షల్లో రుణమాఫీ అయినటువంటి లబ్ధిదారులు ఎవరు? దేశాన్ని దోచుకుంటుంది ఎవరు? దేశాన్ని దోచిపెడుతుంది ఎవరికి పెడుతున్నారు ఈ యొక్క రాజకీయ నాయకులు? అంటే వాళ్ళకు వందల వేల ఎకరాలు ఉంటాయి కనుక వాళ్ళు రైతు బంధు రుణమాఫీ చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాళ్ళకు కూడా సహజంగా వందలు ఎకరాలు, 1000 ఎకరాలు, 20 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నోనికి లబ్ధి చేకూర్చబడుతుంది. అంటే రైతు 2 విధాల లబ్ధి పొందుతున్నాడు. ఇది గమనించట్లేదు ప్రజలు. రైతు అనేవారు 2 విధాల లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో షాదీ ముబారకు రైతు పిల్లలకు ఇస్తున్నారు, భూమిలో నిరుపేదలకు ఇస్తున్నారు. రైసు భూమి ఉన్నవారికి ఇస్తున్నారు, భూమి లేని వారికి ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ భూమి ఉన్నవారికి ఇస్తున్నారు, భూమి లేని వారికి ఇస్తున్నారు. ఉచిత గ్యాసు భూమి ఉన్నవారికి ఇస్తున్నారు, భూమి లేని వారికి ఇస్తున్నారు. అదే ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా సార్ 5 ఎకరాల లోపు ఇందిరా మిల్లు ఇచ్చిండ్రు. అసలు లేనోడికి ఎందుకు 10 లక్షలు ఇల్లు ఇస్తా ప్రభుత్వానికి? అందుకే ఇవ్వట్లేదు. ప్రతిదీ కూడా డబల్ సంక్షేమ పథకాలు భూమి ఉన్న వారికి పింఛన్లు ఇస్తున్నారు. ఈ ఉచితాలన్నీ గవర్నమెంట్ బంద్ చేసినప్పుడే మనం ముందుకు పోతాం. దీన్ని బాగా అబ్జర్వేషన్ చేయండి, దీన్ని గమనించండి. ఒక టైటిల్ రాయండి, తెలిసిన వారు కూడా బాగా చాలామందికి తెలవాలి. ఇది ఇంకా తెలవండి చాలా ఉన్నాయి. రైట్ బ్రదర్స్, నమస్తే.